తెలంగాణ టూరిజం అండ్ కల్చరల్స్ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్ లో కైట్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఫెస్టివల్ ని మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని జూపల్లి, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో శ్రీలంక, కంబోడియా, నెదర్లాండ్స్, ఇరాన్, కువైట్, కజకిస్తాన్ దేశస్తులు పాల్గొన్నారు. 16 దేశాల నుంచి 40 మంది, దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది కైట్ ప్లేయర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అందరినీ భాగస్వాములు చేయడం కోసం ఈ కైట్ ఫెస్ట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రాముఖ్యతని ప్రపంచమంతా వ్యాపించేలా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రులు వెల్లడించారు. 2024 క్యాలెండర్ ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి చారిత్రక కట్టడం టూరిజం సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనుభవం ఉండి గతంలో అనేక మంత్రిత్వ శాఖలు నిర్వహించినటువంటి జూపల్లి కృష్ణారావు గారికి టూరిజం శాఖ ఇచ్చి రాబోయే కాలం లోపల ఇతరత్ర శాఖల ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ కంటే ఈ రాష్ట్రంలో టూరిజం రంగాన్ని ప్రోత్సహించి దేశీయ, అంతర్జాతీయ, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలతో సహా డెస్టినేషన్ టూరిజం యొక్క రంగాలతో పాటుగా మెడికల్ కావచ్చు లేదా ఇతరత్ర అనేకమైనటువంటి విధంగా కార్యక్రమాలు నిర్వహించి తద్వారా టూరిజం వ్యవస్థను దేశంలోనే అగ్రగామిగా నిలపాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారి ఆలోచనకు అనుగుణంగా అధికారులంతా ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా మరి ఈ రాష్ట్రంలో టూరిజం రంగాన్ని అగ్రగామిగా తీసుకుపోయే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనికి అందరికీ ప్రజల భాగస్వామ్యం కావాలి. ఈరోజు హైదరాబాద్ నగరం అందరికీ వేదికగా అందరూ కలిసి మెలిసి ప్రతి పండుగను జరుపుకుంటాం. ఇవాళ అదేవిధంగా సంక్రాంతి పతంగులు ఎగిరేసుకొని మిఠాయిలు తింటూ అనేక రకాల పిండి వంటలు చేసుకుంటూ ఈ పండుగను జరుపుకునే ఈ సందర్భంలో మన రాష్ట్ర సంస్కృతి, హైదరాబాద్ నగర చరిత్రలో ఉన్నటువంటి ఒక వాతావరణంలో పతంగులు ఎగరేయడం అనేటువంటి కూడా ఒక